టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలెన్స్ కార్యక్రమం. రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ పోరాటాలను కొనసాగిద్దామన్న కొండమడుగు నరసింహ. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజన వసతి ఉంటుందన్న గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్. అజాత శత్రువు అపర చాణక్యుడు కొణిచేటి రోషయ్య అని ఆయన సేవలను కొనియాడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తామన్న లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి. బిఎస్సిఎస్ పిల్లలపై వివక్ష తగదు, అందరిలాగే బుక్స్ ఇవ్వాలి, ఒకే గదిలో కూర్చోబెట్టాలి అన్న పాలడుగు నాగార్జున. శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఉన్మంత వారాహి పూజలు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్ ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సుఖ్యా నాయక్ తండా, బబుల్ నాయక్ తండా, ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సూక్యా తండాలో అంగన్వాడీ భవనం, బాబుల్ నాయక్ తండా గ్రామంలో అంగన్వాడీ భవనం, ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనం, బీలియా నాయక్ తండా గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవనం, మల్కాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. ముల్కలపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనానికి, దత్తాయిపల్లి గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్, గుజ్జవానికుంట తండాలో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ధర్మారం నుండి బీలియా నాయక్ తండాకు వేస్తున్న బీటీ రోడ్డును సందర్శించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంజుతూనే ఉంటాయి అప్పుడే జరగమ్మా మంజూరు చేసి ఫౌండేషన్ జరిగింది. దీన్ని అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ చూడరు అందరు ఒక్కసారి శంకరన్న ఇటు చూడనా శంకరన్న అదేగానే అంగన్వాడీ సెంటర్ 12 లక్షలతో మంజూరు చేసినటువంటి మా బిడ్డ కలిగిన వర్గాల ఆశాజ్యోతి అమ్మ ఒకసారి చూడండి
నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సర్పంచ్ చాలా బాగుంది వెనకట సూరాపానకం తాగేది ఇలా లిక్కర్ తాగుతున్నాను. లిక్కర్ కంటే కళ్ళు మంచిది, సర్వరోగ నివారణి. కళ్ళు తాగితే క్యాన్సర్ రాదంటారు, రోగాలు పోతాయి అంటారు. అందుకే కళ్ళు. కానీ మన గౌన్లకు గిట్టుబాటు అవుతుందా? పర్లేదా? అన్నా మన ముఖ్యమంత్రి ఏది గౌడక్క కొంచెం ఇచ్చింది కదా, సేఫ్టీ మొక్కలు మంచిగా ఉంటున్నాయా? ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే దేవతలు తాగిరు, వాళ్ళం కూడా మనం ఎంత తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళక ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు. మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా తుర్కపల్లిలో ఇవాళ సుమారు 9 గ్రామాలకు ఎస్సీ కమిటీ హాలు, బీసీ కమిటీ హాలు, కొన్ని సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ స్టోన్ వేసుకోవడం, త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తేవడం. ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా పేదోడి కళ, సొంతింటి కళ నెరవేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఆలేరులో 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ఇప్పటికీ 50% ఎబోనే ముగ్గులు పోసి బునాదులు కూడా కలిగినాయి, బునాదులు కట్టడం జరిగింది. కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని పురోగతులు ఉన్నాయి. నిన్ననే ఆలయ నియోజకవర్గంలో యారుట మండలం సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారుని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని 2-3 మాసాలలోనే ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుడు కూడా గృహప్రవేశం చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటల్ అయితే లెంటల్ బిల్లు, స్లాబ్ అయితే స్లాబ్ బిల్లు, ఇల్లు పూర్తి కాగానే 5 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకు యాటోతో పాటు పట్టుబట్టలు కూడా పెడతామని మాటిస్తూ, ఎంతమంది గృహప్రవేశం చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలకు దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఆలయ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు ఉండొద్దు, ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రేపు 14 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో 14 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అటెండర్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని చూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా చూశారు. ఓపీ రిజిస్టర్ని చెక్ చేశారు.
ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎంతమంది చెకప్కి వస్తున్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అని అడిగారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణ రాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. పోతేనా ఇంకా ఎక్కడ లేడా పెళ్ళినా నెంబర్ కూడా ఇట్లేదండి బాబు. సీరియల్ నెంబర్ ఇచ్చారు, వాటి పద్ధతి ప్రకారం చేసే పరిస్థితి లేదా? పెళ్ళి యావరేజ్ అసలు మంత్లీ ఎన్ని వస్తాయి? యావరేజ్ 3,000 చూపిస్తాను. పాత డాక్టర్ మరి నిర్వీర్యంగా గాలి వెళ్తుంది. ఈ అడ్రస్ వచ్చిన ఫామ్ క్వార్టర్ వచ్చినా వస్తుందా? డాక్టర్ ఉంటాడా? ఒక్కడే ఉంటాడు. అసలు ఎవరెవరు ఉండాలి? ఎవరెవరు ఉన్నారు? ఎవరు పేషెంట్స్ సక్కుబాయ్, రాజవంశీ, దీపక్, ఎవరైనా మరి 3-4 కాకముందే ఎగిరేసిపోతారా? ఎంపీహెచ్ఎస్ ఫిమేల్ సత్యవతి మరి డిప్రెషన్ అయితే దీని అయిపోయారు. తర్వాత హేమలత గారు, శ్రీధర్ రెడ్డి ఎట్లా పోతారండి? 4 కూడా కాదు, 8 దాకా ఉన్నారు కనీసం. మరి నేను వచ్చిన తనప్పుడే 4 అయింది. ఆయన ఎన్నింటికి పోయిండు? డాక్టర్ ఎన్ని పోయినప్పుడే ఎన్నింటికి పోయింది? ఏమండి ఎక్కడ కేసు సంబంధం దగ్గర లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు మరియు వారి బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలెన్స్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు మరియు వారి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలు. పెద్దలు కౌన్సిల్ ఎమ్మెల్సీ గారు మీతో మీట్ అయిందని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. రేపు హైదరాబాద్ మనం అల్లిపురికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్స్ తో ఒక మీటింగ్ సపరేట్ పెట్టారు. మా వైస్ గవర్నర్తో పెట్టాలో తెలియదు, మీతో పెట్టాలన్నాడు. కాబట్టి మిత్రులారా, మీరు చక్కగా ఈ సంవత్సరం పనిచేసి మీ క్లబ్లో నిర్ణయించిన ప్రకారం, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించిన ప్రకారం ఈ క్లబ్ని ఈ సంవత్సరం మీరు నడిపించాల్సి ఉంటుంది.
ఇదంతా కూడా మీ యొక్క స్ఫూర్తి ఏ విధంగా ఉంటుంది, మీ విజన్ ఏ విధంగా ఉంటుందో క్లబ్ ముందు పోవడానికి అవకాశం ఉంది. బిఎన్ నాయుడు గారు ఇంకా మీరు వెంకయ్య గారు కంటే ఇంకా ఉధృతంగా పనిచేసి, ఎందుకంటే ఆయన పెద్ద మనుషులు కొంచెం వయసులో ఉన్నాం కాబట్టి ఇంకా మంచిగా పనిచేసి మంచి పేర్లు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ 5 మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు నేను రాత్రి మా సిపిఐ కాన్ఫరెన్స్ నుంచి రాత్రి వచ్చాను. ముఖ్య అతిథిగా పిలిచినాను కాబట్టి రాక తప్పదు, బాగుండదనేటువంటి ఉద్దేశంతో మీ కార్యక్రమం కొరకే ఈరోజు వచ్చినాను. ఇంతకుముందు కేఎన్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నాయి, ఆలయంలో మొదటి ఐ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత దేవరకొండ, ఆ తర్వాత మిర్యాలగూడ, ఈ విధంగా ఒకవైపు ఆసుపత్రుల నిర్మాణానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తూనే క్లబ్బుల నిర్మాణానికి కూడా కావాల్సినటువంటి నల్గొండ లాంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాటికి కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ, ఎందుకంటే లయన్స్ క్లబ్ సమాజంలో ఉన్నటువంటి వేరే వాళ్ళకి అనుకోండి అవసరం ఉన్నటువంటి వాళ్లకు సేవలు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తాం. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రైతులను, కూలీలను, పేదలను ఏకం చేసి దున్నేవారికి భూమి కావాలని సాయుధ పోరాటం నడిపి పోరాటంలో తొలి అమరుడు అమరజీవి కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి స్ఫూర్తితో మరోమారు భూ పోరాటాలకు కొనసాగిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం చౌటుపల్లి మండలంలోని సంఘం కార్యాలయంలో అమరజీవి దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సదస్సు రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అధ్యక్షతన జరగగా, సదస్సుకు ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అనేక మందికి ఉండడానికి ఇల్లు లేక, దున్నుకొని జీవించడానికి భూమి లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలలో రాచకొండ ప్రాంతంలో మిగతా ప్రాంతాలలో వందలాది ఎకరాలు పేదలు సాగు చేసుకున్నారని, వివిధ కారణాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వారందరికీ నూతన పాస్బుక్కులు ఆపి వారి హక్కులను కాలరాచారని అన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా భూములలో 6 మండలాలలో 4 మున్సిపల్ పట్టణాలలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేయాలని, వివిధ గ్రామాలలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ బాలయ్య, ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు గోషిక కరుణాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య పాల్గొని మాట్లాడగా, ఇంకా వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు యాట ముత్యాలు, యాట బాలరాజు, పొట్ట వెంకటయ్య, జంగం అంజయ్యతో పాటు సాగుదారులు టి మల్లేష్, యాట వెంకటేష్, గోపాల్, కిష్టయ్య, సైదులు, శంకరయ్య, యాదయ్య, శ్రీకాంత్, వెంకటేశం, లింగస్వామి పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల పట్టణంలో భూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అమరజీవి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరో భూ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రోజు వెట్టికి వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దున్నేవాడికి భూమి కావాలని దొడ్డి కొమరయ్య నాయకత్వంలో చాలా పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదటి తొలి అమరుడు. వారి స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పేరుతోటి
ఇవాళ భూ పంపిణీ నిషేధం యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 4 మున్సిపల్ పట్టణాల్లో కొనసాగుతూ ఉంది. దీన్ని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చౌటుప్పల ప్రాంతంలో, నారాయణపూర్ ప్రాంతంలో, వివిధ మండలాల్లో ఇవాళ ప్రధానంగా ఇవాళ గాంధీ శిఖల భూములు ఉన్నాయి, దిల్ సంస్థకు సంబంధించిన భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి. అనేక మంది పేదలు 70-80 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటా ఉన్నారు. అదే పక్కనే నారాయణపూర్ మండలంలో ఏదైతే రాచకొండ భూములు కూడా ఉన్నాయి, పేదలు సేద్యం చేసుకుంటున్నారు. ఆనాడు పాస్బుక్లు ఉన్నాయి, ఆనాడు పట్టాదారు సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో, కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఇవాళ పట్టాలన్నింటిని కూడా రద్దులు చేస్తున్నారు. అందుకని ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పట్టాల సాధన కోసమే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఇవాళ చౌటుప్పల ఒక వేదిక కాబోతా ఉంది. పెద్ద ఎత్తున ఈ భూ పోరాటాన్ని కొనసాగిస్తామని, దాంట్లో భూమి లేని పేదలంతా కూడా పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. జోహార్ దొడ్డి కొమరయ్య గారికి, సాధిస్తాం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజన వసతి ఉంటుందన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ శుక్రవారం నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా మధ్యాహ్నం సమయంలో పౌష్టికాహారం అందించి మెరుగైన వసతులు అందించడం జరుగుతుందని నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతతో ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు అందించి ఇంగ్లీష్ మీడియం నందు బోధించడం జరుగుతుందని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గత విద్యా సంవత్సరం పాఠశాలలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు వెళ్ళండి మీరు అవపడుతుంది అక్షయ్ ఫస్ట్ జంతువుల దగ్గరికి వెళ్ళండి. ఇద్దరు పెడతారు కదా, ఇద్దరు పెడతారు దగ్గర పోవాలి. అదే ఇద్దరు పెట్టు ఎంత లైన్ అమ్మ తల్లి వెళ్ళిపోవాలి. అమ్మ ఇద్దరు పెడతారు కదా, ఇద్దరు చిన్నగా పట్టుకోరు, ఎందుకంటే Realme phone.
నడవాలి వేసుకుని వస్తున్నాడు మీరు ఎక్కువ వచ్చింది కదా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య అజాత శత్రువు, అందరి వాడని, రాజకీయాలలో అపర చాణక్యుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా పేరు సంపాదించారని సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య నాయకులు రోషయ్య జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య అజాత శత్రువు, అందరివాడని, రాజకీయాలలో అపర చాణక్యుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా పేరు సంపాదించారని సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య నాయకులు రోషయ్య జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ కొణిజేటి రోషయ్య రాజకీయాలలో విలువలు పాటించిన నాయకుడని, ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, అటువంటి ఘనత నాయకునికి దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోషయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేటలో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, పిల్లల రమేష్ నాయుడు, వీరమల్లు, బైరబైన శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, యాట వెంకన్న, అంగడి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు పటేల్ రమేష్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 సార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా కొణిజేటి రోషయ్య గారికి తప్పదని ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. తప్పకుండా భవిష్యత్తులో కూడా 16 సార్లు బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా వేరే వాళ్ళకి దొరకదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు కూడా మనకు ఆయన పరిచయం సూర్యాపేట నియోజకవర్గం ద్వారా ఉంది. ఆయనకు ఆర్యవైశ్యులకు ఘనకీర్తి వచ్చింది అని అంటే కొణిజేటి రోషయ్య గారి ద్వారా కూడా చెప్పక తప్పదని కూడా తెలియజేస్తూ, రోషయ్య గారి సేవలు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించినందుకు సూర్యాపేట నియోజకవర్గ ఆర్యవైశ్యుల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి యాదవ సంఘం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మరియు వివిధ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్రి స్వామి కుర్మ హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండల స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి యాదవ సంఘం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మరియు వివిధ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల్ భారతీయ న్యాయవాది సంయుక్త ఆదివక్త మంచ్ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కురుమ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ తొలి అమరవీరుడు. ఆయన యొక్క ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించడంలో ముందుంటామని తెలియజేశారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు కొల్లం మహేష్, సింగం కృష్ణ, సాగర్ నాయక్, కురుమ యువ చైతన్య సమితి నాయకులు నర్రి అట్టయ్య, అశోక్, మల్గు యాదయ్య, నర్రి వెంకన్న, నర్రి ఆంజనేయులు, నర్రి మహేందర్ నరసింహ, యాదవ సంఘం నాయకులు జినుకల ఫకీర్, జినుకల వెంకటేష్, అనేక మంది గ్రామ ప్రజలు, సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది. ఇది కుర్మ యువ చైతన్య సమితి, మల్లారెడ్డిగూడెం కుర్మ సంఘం, అదేవిధంగా వివిధ సామాజిక సంఘాలు, యాదవ సంఘం, గౌడ సంఘం, అనేకమైనటువంటి సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క జాతి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటి అమరుడైనటువంటి కుర్మల ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ పూలు వేయడము, అదేవిధంగా పూలమాలను సమర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా మల్లారెడ్డిగూడెంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి అంబేద్కర్ పూలే వాళ్ళ యొక్క విగ్రహాలకు కూడా మహనీయులకు పూలమాల వేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ యువత ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారిని, వారి యొక్క పోరాట స్ఫూర్తిని, మొట్టమొదటి తొలి అమరుడు కాబట్టి ఆనాడు దొడ్డి కొమరయ్య గారు పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ సిద్ధించింది. ఈరోజు ఆ యొక్క స్ఫూర్తితోనే, పోరాట పటిమతోనే అనేక మంది ఉస్మానియా విశ్వవిద్యాలయ మిత్రులందరూ కూడా వారి యొక్క విద్యార్థులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు దొడ్డి కొమరయ్య గారికి సముచిత న్యాయం జరిపించాలని ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మనం జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన వీళ్ళ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు అడ్వకేటు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుంది. సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ఎర్రటి ఎండలో పేరెంట్స్తో కలిసి ధర్నా నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుంది. సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు పేరెంట్స్తో కలిపి ఆల్ఫా స్కూల్ పబ్లిక్ ముందు ఎర్రటి ఎండలో పేరెంట్స్, టీచర్స్ ఉదయం నుండి ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య చదివించాలనే లక్ష్యం బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులకు బుక్స్ ఇవ్వకుండా, అందరినీ ఒకే క్లాస్లో కాకుండా దళిత విద్యార్థులను సపరేట్గా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
విద్యార్థులకు సరిగా వసతులు కల్పించకుండా నెల రోజులుగా తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురై ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆల్ఫా స్కూల్ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఆల్ఫా స్కూల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ మీ ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండని దురుసుగా ప్రవర్తించారు. జిల్లా కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ డీడీని కలుగజేసుకుని సమగ్రంగా విచారణ జరిపి ఆల్ఫా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికైనా జిల్లాలో BSS స్కీమ్ కింద ఉన్న విద్యార్థులకు అందరికీ సమాన విద్య అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమ పోరాటాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఆల్ఫా స్కూల్ ముందు జరిగే ధర్నా SI 2 టౌన్ సైదులు విచేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి సోమవారం వరకు పేరెంట్స్ ఓపికతో ఉంటారని, లేని పక్షంలో తమ విద్యార్థులను అందరినీ ఆ స్కూల్ నుండి పంపితే ఇతర BSS స్కీమ్ కింద స్కూళ్లలో జాయిన్ అవుతామని వారు తెలిపారు. డీడీ సోషల్ వెల్ఫేర్కు తెలియజేయటకు ప్రయత్నించినా అందుబాటులో లేకుండా ఉన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో KVPS పట్టణ కార్యదర్శి గాదే నరసింహ, మండల కార్యదర్శి బొల్లు రవీంద్రకుమార్, పేరెంట్స్ బండారు శంకర్, కత్తుల శివ, టి రవితేజ, రాజు, పేర్ల నరసింహ, కట్టా నవీన్, జి శ్రవణ్, వెంకటేష్, నాగరాజు, M రజిత, మేడిపల్లి పల్లవి, అరుణ, మేడిపల్లి లక్ష్మి, జానయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏమవుతుందనంటే ఈ బాస్కింగ్ సంబంధించినటువంటి బిల్లులు రావట్లేవు మాకు అని చెప్పేసి పిల్లల్ని పుస్తకాలు వెంటనే నశించాలి. దళిత విద్యార్థుల పట్ల ఆల్ఫా యాజమాన్య అహంభావ వైఖరి నశించాలి. దళిత గిరిజన విద్యార్థుల పట్ల ఆల్ఫా యాజమాన్య నిర్లక్ష్య వైఖరి నశించాలి. దళిత గిరిజనుల పట్ల ఆల్ఫా యాజమాన్య అహంభావ వైఖరి నశించాలి. ఇవ్వాలి అందరితో పాటుగా పుస్తకాలు, ఇవ్వాలి అందరితో పాటుగా పుస్తకాలు. మాకు ఈరోజు గత నెల రోజులు మాకు ఈరోజు KVPS వాళ్ళు కూడా జరిగింది. ఈ ప్రైవేట్ సంస్థల్లో ఈ బాస్ స్కీమ్లో ప్రతి స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎలాంటి ఇవ్వకుండా పిల్లల్ని గత నెల నుంచి
ఏమన్నా అంటే మేము స్కూల్లో మేము అలౌటే లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి బరాబర్గా చెప్పేస్తున్నారు. సో దీనికి సంబంధించి గతంలో మేము ఈ పేరెంట్స్ కమిటీ తరఫున జిల్లా కలెక్టర్కి, డీడీ గారికి, దీనికి సంబంధించిన అధికారులందరికీ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అయినా కూడా నెల నుంచి ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేదు. మరి ఎందుకు ఈ రకమైన వైద్యం చూపిస్తున్నారు? ఈ వ్యత్యాసాన్ని దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ చేయాలని మేము పేరెంట్స్ కమిటీ తరఫున పిల్లలు ఈ ఆల్ఫా స్కూల్ అయినప్పుడు నల్గొండ జిల్లాలో మరి ఘోరంగా వివక్షను చూపిస్తున్నారు. భాస్కం పిల్లలు చదవరు, మీకు చదివే రాదు అంటే భాస్కంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు జరుపు చేస్తున్నారు. సో ఈ పరిణామం తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుని మరి కోరుతా ఉన్నాం. పేద విద్యార్థుల పట్ల శాపంగా మరియు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ మరి చూస్తున్నాము. మనము ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో అయితే మరి విద్యార్థులతో కలిసి మరి వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కనీసం ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితిని చూస్తున్నాము. విద్యార్థులు క్లాస్ రూమ్లలో కూర్చొని హాయిగా చదువుకునే పరిస్థితిలో ఉన్న ఈ సందర్భంలో వాళ్ళు రోడ్డెక్కి ఎండలో ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి? మరి కొంతమంది వారికి సంఘాల వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చే వాళ్ళకి తోడ్పాటుగా నిలబడుతూ ఈరోజు ధర్మ కార్యక్రమంలో సపోర్ట్ చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు వాస్తవంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైనటువంటి విద్య దళిత విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వమే ఫీజులు కట్టి చదివించేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ స్కీమ్ రావడం అనేది జరిగింది. ఇక్కడ ఆల్ఫాకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్లకు కొన్ని పెండింగ్ బిల్లులు రావచ్చు. ఇప్పటికే కోట్లాది రూపాయల బిల్లులు వాళ్ళకు వచ్చాయి. ఇంకా కొన్ని పెండింగ్ బిల్లులు రావచ్చు. మేము కలెక్టర్ గారిని, మంత్రి గారిని కలిసాం. వాళ్ళు వెంటనే విడుదల చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దళిత విద్యార్థులకు నేటికి కూడా పుస్తకాలు ఇవ్వలేదు. దళిత విద్యార్థులకు ఒక రకమైనటువంటి పుస్తకాలు ఇచ్చారు, ఇతరులకు ఒక రకమైన పుస్తకాలు ఇచ్చారు. కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక 3 రకాల పుస్తకాలు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఒక 6 రకాల పుస్తకాలు ఇచ్చారు. వీళ్ళకి మేము పుస్తకాలు ఇవ్వమని నిరాకరిస్తున్నాం. ఆల్ఫా యాజమాన్యానికి సంబంధించినటువంటి నరసింహ గారు మాట్లాడే మాటలు ఇక్కడ పేరెంట్స్ దళితులు చాలా క్షోభకు గురయ్యారు, చాలా అవమానానికి గురయ్యారు. దళిత పిల్లలకు చదివే రాదు, మీ పిల్లలను మేము పక్కకు కూర్చోబెడతామని స్కూల్ అంబేద్కర్ ఏదైతే పోట్లాడిండో వివక్ష వ్యతిరేకంగా అందరు కలిసి చదవాలన్నాడో దానికి భిన్నంగా ఇక్కడ ఆల్ఫా స్కూల్లో జరుగుతున్నది. దళిత విద్యార్థులందరినీ ఒక పక్క కూర్చోబెట్టారు, చదువు చెప్తున్నారు. ఇతర పిల్లలందరినీ ఒక పక్క కూర్చోబెట్టి చదువు చెప్పడం అనేది ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. మా యొక్క ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఈరోజు ఆల్ఫా యాజమాన్యం వ్యవహరించే తీరు వలన ఇలా పిల్లల చిన్న మెదళ్ళ పైన ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, అందరితో పాటుగా పుస్తకాలు ఇవ్వాలి, అందరితో పాటుగా ఈక్వల్గా చదువు చెప్పాలి. మీరు ఈ రకమైనటువంటి వ్యవహరించిన తీరు వలన మీ మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు, మీ స్కూల్ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆలోచించండి. అందుకనే ఇట్లాంటి వివక్షత పూరితమైనటువంటి లాస్ట్ ఇయర్ మటుకు వచ్చినాయి. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా 1 నెల రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యి వస్తున్నా కూడా ఇప్పటికీ విద్యార్థులకి పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ప్లస్ వాటి ఏవైతే ప్లేస్మెంట్స్ కావాలో స్కిల్స్, ఎడ్యుకేషన్ స్కిల్స్ కాబట్టి ఏవి కూడా ఇస్తలేదు. కాకపోతుందంటే మా ఎస్సీ దళిత పిల్లలకు సపరేట్ సెక్షన్, జనరల్ స్టూడెంట్స్కి సపరేట్ సెక్షన్, ఇలా వేరు చేసి కుల వివక్ష అనేది చూపుతున్నారు యాజమాన్యం. దాని గురించి మేము దాదాపు 1 నెల రోజులుగా మన కలెక్టర్ గారి చుట్టూ, డీడీ గారి చుట్టూ, డిఓ గారి చుట్టూ తిరిగినాం. కానీ మాకు ఓపిక నశించిపోయి లాస్ట్ స్కూల్ దగ్గర ధర్నాకు మా పెద్ద నాయకులు పట్టుకుని వచ్చి పిల్లల సమక్షంలో ధర్నా చేస్తున్నాం. పాఠశాల అంటేనే విద్యార్థులలో కులమత భేదాల ఖచ్చితంగా అందరూ సమానంలో అనేది తీసుకొచ్చేదే గురువులు. అలాంటి పాఠశాల అందరికీ ఒకటే విద్య, అందరికీ ఒకటే బోధన, అందరికీ ఒకటే విద్యార్థులు గురువులు కూడా ఈ విధంగా చేయకూడదు. యాజమాన్యంలో ఇవి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే మైండ్లో కులంలో మతం అనేది విద్వేషాలు యాజమాన్య వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పటి నుంచి పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తారు పిల్లలకి ఒకటే చట్టం, ఒకటే విద్య, ఒకటే బోధన.
ఈ విధంగా చేసి ఆ పిల్లలు మంచి భావి తరాలకు అందించవలసిందిగా కోరుతున్నాను. ఆషాఢ మాసంలో విశేషమైన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సంతోషిమాత దేవాలయం గురువారం 8వ రోజు ఉన్మంత వారాహిదేవిగా అమ్మవారు పూజలు అందుకుంది. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకంగా ఎరుపు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో విశేషమైన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సంతోషిమాత దేవాలయం గురువారం 8వ రోజు ఉన్మంత వారాహిదేవిగా అమ్మవారు పూజలు అందుకుంది. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకంగా ఎరుపు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. ఉన్మంత వారాహిదేవి అమ్మవారి విశిష్టత భక్తులకు తెలియజేశారు. పూజల అనంతరం మహిళలు హారతులు ఇస్తూ అమ్మవారికి కీర్తిస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి బ్రహ్మణ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బజ్జూరి శ్రీనివాసు, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం, దేవాలయ క్లర్క్ దూల్సోజ్ జలంధర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వీణాద్రి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్ జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వీణాద్రి బేబీ స్నేహ శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటిస్తూ అనితా చౌదరి, పోసాని కృష్ణమురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్ధు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేయగా ప్రవీణ్ పుడి ఎడిటింగ్ చేశారు. జూడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా బుధవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్రం రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా వివి వినాయక్, రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, ఆట సందీప్, అనితా చౌదరి, హీరోయిన్ శ్వేత అవస్థి, హీరోయిన్ రమ్య పసుపులేటి, దర్శకుడు నవీన్ కుమార్, నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, హీరో గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. హెడ్లైన్స్ మరోసారి. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలెన్స్ కార్యక్రమం. రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ పోరాటాలను కొనసాగిద్దామన్న కొండమడుగు నరసింహ. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజన వసతి ఉంటుందన్న గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్. అజాత శత్రువు అపర చాణక్యుడు కొణిచేటి రోషయ్య అని ఆయన సేవలను కొనియాడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్.
తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తామన్న లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి. BSCS పిల్లలపై వివక్ష తగదు, అందరిలాగే బుక్స్ ఇవ్వాలి, ఒకే గదిలో కూర్చోబెట్టాలి అన్న పాలడుగు నాగార్జున. శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఉన్మంత వారాహి పూజలు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్ ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.